కంటి సౌందర్యం తాను ఆ మత్స్య రూపంలో చూపించచ్చు అనుకుని మత్స్యావతారం ఎత్తాడు. పాపం ఆయన మత్స్యావతారంలో వేద రాశి సంరక్షణ ఒక తీరు, కానీ మా అమ్మకేసి అస్తమానం చూస్తూ స్వామి ఈవిడ కంటి సౌందర్యం నాకు లేదే అని ఎప్పుడు విచారించేవాడు. రామాయణంలో నా జీవేయం క్షణమపి వినా తామసితే క్షణం, సీతమ్మ లేకుండా ఒక క్షణం కూడా నేను ఉండను అని నిర్ద్వంద్వంగా ప్రకటించిన వాడు రామచంద్ర స్వామి. ఆ కంటి సౌందర్యం స్త్రీలను మత్స్య కంటి అని అంటారు. మత్స్యము వంటి కంటి సౌందర్యం కలిగిన వారు అని అర్థం. స్వామికి అనిపించింది నేను మత్స్యావతారం ఎత్తుతాను, ఆ అమ్మ సౌందర్యం కంటే రెట్టింపు కంటి సౌందర్యం చూపిస్తాను అనుకున్నాడు పాపం. కానీ ఆ ఆశ నెరవేరలేదు. ఆ అవతారంలో మత్స్యావతారం ఆ సౌందర్యం అమ్మదండి, కంటి సౌందర్యం అసరసవ భవిష్యం. ఏమని చెప్పగలుగుతాం? అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి సంపద. రామావతారంలో 5 గుణములు, కృష్ణావతారంలో 8 కళ్యాణంలో చూపిస్తారు. కనుక ఇలాంటి గొప్పనైన గుణ కోటి మా అమ్మ సొంతం. ఇక రెండవది, మీరు కూర్మావతారం ధరించారు అన్నారు. బాగుంది స్వామి, ఎవరి కోసం? అమ్మగారి కోసం. అంతేగా వచ్చిన ఆయన్ని ఎవరు గుర్తుపట్టలేదు. మా అన్నమయ్య అంటాడు, పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమా అని. మా అమ్మ స్వామి మెడలో ఒక గండ వేస్తే మనలాంటి వాళ్ళందరం చప్పట్లు కొట్టారు. ఇప్పుడు కూడా కొట్టవచ్చు. స్వామి ఎత్తిన కూర్మ అవతారం అది. ఇక వరాహస్వామి సాక్షాత్ భూదేవిని ఉద్ధరించడం నెపం. కానీ సర్వ సంపదలు ఎక్కడ ఉన్నాయి? భూమిలో ఉన్నాయి. వాటిని లోకానికి అందించాలి అంటే అమ్మ సంబంధం ఉండాలి అని ఆ వరాహ రూపధారి స్వామి. ఇక క్షీరసాగర మనని చెప్పారు. ఇది కొంచెం వినడానికి ఇబ్బందిగా ఉన్నా ఆయనను ఆశ్రయించి ఉన్న అమ్మ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయిన ఆవిడని తిరిగి తెచ్చుకోవడానికి మొహమాట పడి క్షీరసాగర మదన వృత్తాంతాన్ని ప్రదర్శింపచేసి అమ్మవారిని తిరిగి తాను స్వీకరించిన వైనం క్షీరసాగర మదన వృత్తాంతం. ఇన్ని అవతారాలలో అమ్మ ఆ వైభవం చూసి ఉన్న స్వామి కనుక ఆవిడ లేకపోతే సృష్టి నిర్వహణ కుదరదు అని సంకల్పించుకున్నవాడు కనుక అమ్మ కోసం ఇలా అనేక విధములైనటువంటి స్వరూపాలలో స్వామి మనకు దర్శనమిచ్చాడు. మీరు అన్నారు, హరి చూసిన సిరి చూడదు, సిరి చూచిన హరి చూడదు. కారణం ఏంటి? వాళ్ళు పురాణ దంపతులు, మనలాంటి వాడు కాదు. పురాణ దంపతులు ధర్మబద్ధమైన జీవనాన్ని మనకు అందించినటువంటి మహనీయ మూర్తులవి. వాటి దర్శనం
లక్షణ అర్థమైపోయింది ఆనంద చాలా అర్థమైపోయింది స్వామి. ఇంకా ఏంటంటే ఇప్పుడు నేను ఏంటంటే మా జగ సంరక్షణ ధర్మ సంరక్షణ పని మేము మా పని మేము చేసుకుంటుంటే మీరు మీ అమ్మాయి కలిసి మధ్యావతారాల్లో కాంతివంతంగా రెచ్చగొడతారమ్మ స్వామిని. అమ్మా ఈ సమాధానం. ఇక రెండోది పూర్వావతారాల్లో కూడా రెచ్చగొట్టారు. ఇక ప్రతి అవతారంలో మీ అమ్మాయి ఒక అడుగు ముందుకేస్తే మా స్వామి మరి అయ్యా స్వామి మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా గానీ అయ్యా లక్ష్మీ నరసింహం అమ్మని కరావలంబం అని చెప్పి అన్నారు. అంటే ముందు అమ్మవారిని చేసుకుంటామనే పరిగెత్తుకొని వచ్చేసినారు. ఇక అయినానికి చాలా కొంచెం ముందర దాచిపెట్టుకున్నాం ఎందుకు? ఇక సమయము టైము ఎప్పుడో ఏర్పాటు అన్ని మిగతా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. చేసుకోండి. కానీ నేను అనేది ఏంటంటే మీ తప్పు మీరు ఒప్పుకోవాలి కదా. న్యాయం నిర్ణయం చేయడానికి ఒక పెద్ద జడ్జి గారు వచ్చారు. మాధవి మాధవప్రియ లక్ష్మీ ప్రియసఖీ దేవి అనే పేరు పెట్టుకొని మనకే వచ్చారు. మహిళా తండ్రుల పక్షానే వచ్చారు. ఇంకా వారి అనువుగా ఉప ధర్మాధికారులు కూడా వచ్చారు. అందుకే స్వామి ఇప్పుడు మీరు అమ్మవారు ముందే లక్ష్మీ నరసింహం అమ్మదేవి కరావలమ్మ అన్నారు. న్యాయం మీ దగ్గరనే ఉంది, జ్యోతిషం మీ దగ్గరనే ఉంది, మా అమ్మవారు కూడా మీ దగ్గరనే ఉంది, శక్తులన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. ఇక ఏదో ముహూర్తం చెప్తే ఉండే అంత తేలిక మా స్వామి ఒప్పుకుంటారా? కళ్యాణ్కైనా విజయానికైనా సమతుల్యం ఉండాలండి, ఈక్వాలిటీ ఉండాలి. అక్కడ మీ ఈక్వాలిటీ ఏంటో మీరు చెప్తున్నా, మన దగ్గర ఏముందో ఏంటో చెప్తున్నారు, ఏమీ చెప్పడం లేదు. అయితే మేము కూడా ఏమనుకుంటామంటే పై వెలుగును చూసి మోసపోకూడదు. ఇవాళ పెళ్లి కాని మహిళలారా కన్యకలారా పెళ్లి చూపులు మాత్రమే చూడండి, పిచ్చి చూపులు చూడండి. పిచ్చి చూపులు చూస్తే పిచ్చివాడు అయిపోతారు. మన భారతీయ సభ్యత సంస్కారం అంతా కూడా పెళ్ళైన తర్వాత ప్రేమించడం. ఇంకేదో ఇట్లా చేశారు, చాలా దూరంగా ఉన్నాయనుకోండి. పెళ్లికి ముందు ప్రేమ, తర్వాత ఇక సంసారం ఉన్నది. స్వామి ఆ సంస్కారం వద్దు, కొంచెం ఆగండి అయ్యా. అయితే ఇక్కడ మనం సంస్కారాల గురించి పై వెలుగు చూసి మొదలుకోకూడదు. ఒక ఆమె బాగా నగలు పెట్టుకొని పేరెంట్ వచ్చింటాడు. ఒక ఆమె వస్తే పాపం పక్క ఉదయం బాగుంది అంటే ఎక్కడ చేయించిన అడిగింటాడు. అడిగితే మా వారు అమెరికా నుంచి తెచ్చారు, 24 కోట్ల రూపాయలు అయింది, ఎవరికి భారతదేశంలో అన్నాడు. సాలరీ ఉడుకోని 2-3 షాపులో కొనుక్కొచ్చావు అని చెప్పి అనుకుంటూ ఈ నెక్లెస్ ఎంత చూడాలని బాగా జరుపుతున్నావు అంటారు. అట్లా భక్తి పెట్టుకుంటుంది. దాని బిల్లు కూడా దానికి ఉంటుంది. టిక్కు 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 తిరుగుకుంటూ చూపించుకుంటూ అక్కడ దీనికి షాప్ వాడు 5,000 వేస్తే దీనికి 50,000 వేస్తుంది. ఇంత ఖరీదు చీర కట్టుకున్నాను. ఇట్లాంటి హృదయ సౌందర్యం లేని అంతఃకరణ అలంకరణ అక్కర్లేదు. ఆయన మహానుభావుడు కళ్యాణకైనా విజయానికైనా సభలో ఉండాలనుకున్నాం కదా. అబ్బాయి ఏం చేస్తున్నాడు అయ్యా? తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ. తెలిసిందనుకుంటారు. అర్థమైపోయింది. తుల్యశీల వయం మీరు అడిగిన అన్ని అమ్మవారిలో ఉన్నవి. రామాయణంలో వాల్మీకి కూడా సమాధానం చెప్పాడు దీనికి. అల్పం తుల్యశీలాన్ని ద్వంద్వాన్ని సృజ్యంతే. అందమైనటువంటి ఇక్కడ ఏ వాల్మీకి ఏకీకృత భావనలు ఏవైతే ఉన్నాయో అవి సంసారానికి ఏకీకృతంగానే ఉండాలి తప్ప పై దేవుడు అవసరం లేదు. అయితే మా అబ్బాయి అప్పుడు చతుర్వేద శాఖాధ్యాయునే అనంత వేదాలు చదివాడు. ఆపదలు ఉన్నవాడిని రక్షించే గుణాలు ఉన్నాయి. పరత్వము, విమోత్వం, విభోత్వం అన్నీ ఉన్నాయి. చక్కగా చదువుకున్నాడు. మరి అమ్మవారి యొక్క విద్యను కూడా చెప్పాలి. రూపయౌవన సంపన్నం కులశీల గుణ సంపద విద్యాహీనం నశోభంతే పాలాశ కుసుమృద. కాబట్టి విద్య ఉండాలి. మా అబ్బాయి ఏదో ఉద్యోగం చేసుకుంటాడు, సరిపోయింది. కానీ మీ అమ్మాయి ఏం చేస్తుంది అనుకుంటే మా అమ్మాయి పిహెచ్డీ చేస్తుందండి అన్నమాట. పిహెచ్డీ అంటే ఏంటంటే బిడ్డ హోటల్
ఇట్లాంటి రైతే పిహెచ్డి కరెక్టే, కానీ పిహెచ్డి వేరు విద్యా వేరు వేరు కదా, అబద్ధమైనట్టుగా ఉంటుంది కదా, అట్లా ఉండకూడదు. ఇలాంటి లౌకిక విద్యలు కావు, అలౌకికమైనది. అలౌకికానికి లౌకికం ఏకీకృతం కావాలి. విజ్ఞానానికి సంబంధించిన విద్య మా అమ్మ సంపద. సరే, మీరు గమనించాలి. మా స్వామికి పోయిన సంవత్సరం ఇంత చక్కగా 1200 కోట్లతోటి గుడి కట్టుకున్నాము. ఈ గుడి అంతా కూడా అసలు ఇప్పుడు కిరీటం పెట్టాలి, పెట్టగలుగుతారా? వరదక్షిణ పక్కనే ఉన్నారు కృష్ణదేవ. వరదక్షిణ కాదు, ఒక విషయం. అమ్మ కన్ను చూపుల మేర బంగారమే, హరిణీ సువర్ణ రజత స్రజాం, మేలిమి బంగారు మా అమ్మ. కోసమే చేసుకుంటున్నాను స్వామి. మీ రేపటి నుంచి మీరు పొందే సంపద ఎలా ఉంటుందో చూడండి. ఆశ్చర్యం, పరమాశ్చర్యం, దేవ్యా మహత్వం. శంకరాచార్యుల వారి శ్లోకం ఇది. సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క వైభవం చెబుతూ పరమాత్మ నల్లగా ఎందుకు ఉంటాడు, అమ్మ ఎరుపు వర్ణంలో ఎందుకుంది. శంకర భగవత్పాదులు రమ్యమైన మనోహరమైన సుందరమైన ఉపమానం. అమ్మ కంటిలోని నల్లదనం పరమాత్మ మెడలను ఆశ్రయించి నల్ల కలువ పూల దండ ధరించినట్టుగా ఉంది అంటారు. మరి అలాంటి సౌభాగ్య చిహ్నం మా అమ్మ. ఆవిడ అనుగ్రహంతోనే. అయితే ప్రశ్న స్వామి, మా మనసులో అన్ని దేవుళ్ళు అన్ని అవతారాల్లో సరే నీలమేఘంగానే ఉన్నాడు, కానీ మా నృసింహావతారం అలా లేదు స్వామి. సింహం ఎప్పుడు ప్రపంచ సౌభాగ్యాన్ని కోరుతూ పసుపు వర్ణంలోనే ఉంటుంది. అదంటారా? సింహాన్ని చూసారా లేదా? సింహం హినస్తి హినస్తి, అందరినీ ఆనందింపచేయగలిగిన సౌందర్యం ఎవరి వల్ల వచ్చింది? ఆయనకి అమ్మవారి వలన వచ్చిన సౌందర్యం అది. సరే, కనుక అలాంటి గొప్పనైనటువంటి అమ్మవారి సౌందర్యం. మా స్వామివారు చతుర్వేదాలు చదువుకున్నాడు, అన్ని వేదాలు ఉపనిషత్తులు, వేదానికి వేద పురుషుడు కాబట్టి అమ్మవారు కూడా ఏ విద్య చదివిందో మా వెంకటాచార్య స్వామి చెప్తారు, వినండి. చతుర్వేద శాఖ చేయండి. అమ్మవారు సౌభాగ్యురాలు, సౌభాగ్య గోత్రోద్భవి, క్షీరసాగర తనయ. క్షీరసాగరంలో ఉద్భవించినటువంటి క్షీరసముద్రుని యొక్క కూతురు, చతుర్వేదముడి యందు ప్రావీణ్యురాలైనటువంటి అమ్మ. అలాంటి అమ్మవారు సౌందర్యం వర్ణాతీతం. ముఖ్యంగా అమ్మను మనం ఆశ్రయిస్తే భగవంతుడు మనం అనుగ్రహిస్తాడు. దీంట్లో మనకు 2 విధముల న్యాయములు భట్టరు వారు చెప్తారు శ్రీకుల రత్నకోశంలో. మార్జాల న్యాయము, మర్కడ న్యాయం. మార్జాల కిషోరాన్ని ఎప్పుడు కూడా తన యొక్క తల్లి నోట కలుసుకొని పెడుతుంది. అలాంటిది మన అమ్మ ఎప్పుడు మనల్ని దగ్గరికి తీసుకొని లాలిస్తూ, మనం ముచ్చగిస్తూ, మనకు ఏది కావాలన్నా ఇస్తూ, అయ్యో మన పిల్లవాడండి, వాడిని చాలా బాగా చూసుకోవాలని చెప్తుంది. తండ్రికి మరకడ కిషోర్ న్యాయం, నువ్వు నన్ను పట్టుకో, నేను తీసుకెళ్తా. అలాంటి స్వామిని అమ్మ పక్కకు వక్షస్థల నిత్యవాసరగా కక్షాన్ సంబంధిని ఎప్పుడు కూడా వక్షస్థలంలో ఉండి అమ్మ యొక్క కాంతి చేత స్వామికి కాంతి కలుగుతుంది. అలాంటి అమ్మవారు పాదాలకు ఎందుకు వస్తుంది? ఆ అమ్మ యొక్క పాదాలను ఆశ్రయిస్తే మనవాడిని స్వామి చెప్తుంది. కాబట్టి అమ్మతోనే స్వామి, స్వామితోనే అమ్మ, వాళ్ళిద్దరిని పక్క కూర్చోబెట్టి చూస్తే మనకు ఆనందం, మనకు అభయం, మనం కోరిన కోరికలన్నీ తీరుతాయి, మనకు అన్ని మోక్షప్రదం. కాబట్టి ఇలాంటి సౌందర్యవంతులు
కళ్యాణానికి ఇచ్చే కట్నం అంతే. బాబు తర్వాత ఏర్పాట్లు ఏర్పాటు చేస్తామో అవే ఏర్పాటు చేస్తాము. ముహూర్తం ఒకటి చెప్పుకున్నట్టయితే కార్యక్రమం ముందు భవిష్యత్ కార్యక్రమం ఇంకా గంట ఉంది. మీ అక్కడ సిద్ధాంతులు మీ న్యాయవాదులు అందరు కలిసి మీరు అన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా మరి మా స్వామివారికి ప్రతినిధి అక్కడ ప్రతినిధి ఉన్నారు, అక్కడ రాష్ట్ర ప్రతినిధికి సహాయకాలుగా ఉన్నారు, ఇక్కడ స్వామికి ప్రతిరూపంగా ఇక్కడ ఉన్నారు. వారి అభిప్రాయం కూడా చెప్తాం. ఎందుకంటే మరి అమ్మవారు స్వామివారు పిలిపించుకున్నారు వారిని. అక్కడ ఒక పెద్ద ఉన్నత శ్రేణి అధికారులు వారు అనుమూలంగా ఏం చేశారు, ఈ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహణ చేయడం కోసం మా కార్యనిర్వహణాధికారి గారి యొక్క భావ ప్రకటన ఏంటంటే, ఏదో కష్టపడడానికి వచ్చారు, బంగారు శిఖరాల బహుబ్రహ్మయుడిగా బంగారు గోపురాలను మనం తయారు చేసుకునే విధంగా మేము సంకల్పం చేసుకుంటున్నాం. మరి ఆ సంకల్పాన్ని తెలియజేస్తాను మా కార్యనిర్వహణాధికారి. ఇప్పుడు మా భక్తులంతా అడుగుతున్నారండి, బంగారు గోపురం మీరు అడిగారు, మన ఆ కోరికలన్నీ నెరవేరిస్తే బంగారు గోపురం వచ్చేస్తుంది. అదెంత భాగ్యం చెప్పండి. ఆయన తొందరగా చేసేసుకోండి. మన స్వప్నాలన్నీ అందరికీ స్వప్నాలు అన్ని కలిగించండి. వాళ్ళ యొక్క కోరికలు భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉన్నాయో ఎవరికైతే ఉన్నాయో అవన్నీ నివారణ చేయండి. వాళ్ళ మనోవాంఛ అన్నీ కూడా మరి నెరవేర్చండి. అన్నీ బంగారు గోపురం కాదు, ఇంకేది ఆలోచన వస్తూనే ఉంటుంది. ఇప్పటికీ మన దగ్గర 160% సంబంధించి నిధులు ఉన్నాయి. మీరు అమ్మవారి సహకారంతో వచ్చే సంవత్సరం కల్లా మిగతా 40% చేశాము. మన దగ్గర 20 కోట్లు ఉన్నాయి. 10 కిలోల బంగారం ఉంది. మనము ఈ కోరికలు నెరవేర్చుకోవాలి కాబట్టి భక్తుల కోరికలన్నీ తీరుతాయి. వారి సహకారంతో మనం చేద్దాం. చాలా సంతోషము. చాలా సంతోషపడ్డారు. అయితే భవిష్యత్తు ఈ యొక్క కార్యక్రమం కళ్యాణ కార్యక్రమం ఏర్పాట్లు అన్నీ కూడా మరి సావధానంగా ప్రశాంత వాతావరణంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా మన యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని మేము 1 లక్ష మంది వరుడు తరఫు నుంచి 1 లక్ష మంది వస్తాం. భోజనం తయారు చేసి పెట్టుకోండి. రేపు చాలా మంది 8 గంటల 15 నిమిషాలకు సంకల్పపూర్వకంగా ఇక్కడ రావాలండి. ఎట్లా ఉండదు. పాల్గొన శుద్ధ నవమి సోమవారం రాత్రి 9:30 వరకు పునర్వసు నక్షత్రయుక్త తులాగ్ని లగ్న శుభాంశ ముహూర్తమున శ్రీ నృసింహస్వామి వారికి మహాలక్ష్మి అమ్మవారికి కళ్యాణ మహోత్సవము అర్చక బ్రాహ్మణోత్తములు వేద పండితులు అలాగే ఆలయ ధర్మకర్తలు కార్యనిర్వహణాధికారి గారు ఇటు ముహూర్తాన్ని నిర్ణయించారు. ఇటు 9:30 ముహూర్తంలో అందరూ కూడా విచ్చేసి స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి మనందరికీ కూడా అటువంటి కళ్యాణ మంగళప్రదం జరగాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ అట్టి కార్యక్రమాన్ని మనందరం సన్నద్ధమై రేపటి కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నకు మన యొక్క పెద్దవారందరూ కూడా యజమానులు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా గత 15 రోజుల నుంచి కూడా అన్ని ఏర్పాట్లన్నీ కూడా అంటే మరి ఇప్పుడు మనకు రామకృష్ణారావు గారు ఇదివరలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు మరియు కలెక్టర్ గారు మరియు పోలీస్ ఎస్పీ టీఎస్పీ వాళ్ళ యొక్క విద్యలో మరి బాధ్యత అంతా కూడా ఇప్పుడున్నటువంటి భాస్కర్రావు మీద పడేసినారు. కాబట్టి మన గతంకంటే ఇంకా వైభవంగా నిర్వహించే విధంగా అంటే మన భక్తులకు అన్నీ అందరూ దర్శనం చేసుకునే విధంగా అదేవిధంగా ఇప్పుడు విశేషం ఏంటంటే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల సమానమైనటువంటి పద్ధతిలో అందరికీ యోగ్యకరమైనటువంటి విధానంలో కళ్యాణ మహోత్సవం జరిపే విధంగా మరి యొక్క తన పరివారంతో నిర్విఘ్నంగా నిర్వర్తించేటందుకు భగవంతుడు వాళ్ళకు పూర్తి శాయశక్తులు ఇవ్వాలని కోరుతూ తదుపరి కార్యక్రమం నిర్వహించవలసిందని మర్యాదలు బాగా చేయండి. వేదిక కార్యక్రమానికి మంగళవాయిద్యం ఆరంభం.
హెచ్చరికై స్వామి హెచ్చరికై దేవాది దేవా హెచ్చరికై హెచ్చరికై స్వామి హెచ్చరికై శ్రీ వైకుంఠத்தில் శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి ஆண்டாள் கல்யாண மகோத்சவத்துக்காக எழுந்திருநாள் கிருப செய்ய வேணும். హెచ్చరికై దేవి హెచ్చరికై రాజాది రాజ్ఞి హెచ్చరికై హెచ్చరికై దేవి హెచ్చరికై దేవాది దేవి హెచ్చరికై హెచ్చరికై దేవి హెచ్చరికై శ్రీ వైకుంఠத்தில் శ్రీమన్నారాయణ నరసింహ రూపేణ కళ్యాణ మహోత్సవத்துக்காக எழுந்திருநாள் கிருப செய்ய வேணும். హెచ్చరికై స్వామి హెచ్చరికై రాజాది రాజా హెచ్చరికై హెచ్చరికై స్వామి హెచ్చరికై దేవాది దేవా హెచ్చరికై శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ మహాలక్ష్మి రూపేణ కళ్యాణ మహోత్సవத்துக்காக எழுந்திருநாள் கிருப செய்ய வேணும். హెచ్చరికై దేవి హెచ్చరికై రాజాది రాజ్ఞి హెచ్చరికై హెచ్చరికై దేవి హెచ్చరికై దేవాది దేవి హెచ్చరికై హెచ్చరికై దేవి హెచ్చరికై శ్రీ వైకుంఠத்தில் శ్రీమన్నారాయణ నరసింహ రూపేణ కళ్యాణ మహోత్సవத்துக்காக எழுந்திருநாள் கிருப செய்ய வேணும். పూలదండలు
Amen.
రావాలి, కాస్త ముందుకు రావాలి. దయచేసి భక్తులంతా కూడా సేవలు కానివ్వాలండి. భక్తుల విజ్ఞప్తి, సేవలకు భక్తులు దాని వదలాలి. స్వామి సేవల సిబ్బంది ముందుకు రావాలి. భక్తులంతా ఎక్కడికి వెళ్ళాలమ్మా, దయచేసి ఎక్కడికి వెళ్ళాలి. సేవలు ఎత్తుకోవడానికి వీలుగా భక్తులు ఎక్కడికి వెళ్ళాలి. దయచేసి స్వామివారి సేవలు ముందుకు తీసుకురావాలి. గోవిందా లక్ష్మీనారాయణ స్వామి గోవిందా గోవిందా. సేవ పట్టు జరగాలండి. స్వామి సేవకు దారి వాళ్ళండి. స్వామి సేవ పట్టణ రావాలండి. బాబు ఎవరు కలవదు. స్వామి దేవుడు సేవ పైకి వెళ్ళాలి, దేవుడి మీద వెళ్ళకండి. పైకి వెళ్ళాలి. స్వామి సేవకు ఎవరు అడ్డకుండా ఉండకూడదండి. స్వామి సేవకు దారి ఇవ్వండి. ఎదురుగా. ఇలాంటి తిరగాలి. ఈ బ్యారికేడింగ్ తీయమన్నాడు. ఈ బ్యారికేడింగ్ తీయాలి కదా. స్వామి సేవ నారాయణవాస గోవింద, లక్ష్మీనారసింహ స్వామి గోవింద, 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 నారాయణవాస గోవింద. చాలండి, ఆగాలి, సేవ ఆగాలి. ఆలయంలోకి వెళ్ళాలి సేవ. అలాగే ఉండండి, ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. రెండు సేవలు ఒక దగ్గర తీసుకోండి స్వామి. రెండు సేవలు ఆగండి. చిన్న సేవ ఆగాలి. ఒక్క నిమిషం. గోవింద, భక్తులు దారి వెళ్ళాలి. భక్తులు దారి సేవ తిరిగి తీసుకోండి స్వామి. సేవ తిరిగి తీసుకోవాలి. చేతుల తిరిగి తీసుకోవాలి. సేవ తిరిగి తీయాలి. సేవ కొద్దిగా కొద్దిగా లేపండి, సేవ లేపండి. ఏయ్, ఏయ్. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. లక్ష్మీ నరసింహునికి దివ్యోత్సవం, లక్ష్మీ నరసింహునికి దివ్యోత్సవం. తిలకించు వారికి నేత్రోత్సవం. ఇది బ్రహ్మోత్సవం, యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి గోవింద,
అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట. మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.